హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మేము ఫామ్ హౌస్కి సంబంధించి దాంట్లో మేము ఏం స్టార్ట్ చేయబోతున్నామో దానికి సంబంధించిన ఒక ట్రైనింగ్ అటెండ్ చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ట్రైనింగ్ అటెండ్ చేయడానికి వెళ్తున్నాం మేము. సో వెళ్ళేటప్పుడు ఒక వీడియో చేయాలని నాకు అనిపించింది. అదేంటిది అంటే, చాలామంది ఎవరైనా సరే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు అంటే ఫస్ట్ ఆ బిజినెస్కి సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేయడానికి, అంటే బిజినెస్ కోసం మీరు ఏదైతే పెట్టుబడి పెడతారో అది ఏదైనా సరే, స్టాక్ మార్కెట్ అయినా సరే, ఫార్మింగ్ అయినా సరే, బట్టల షాపా, చెప్పుల షాపా, చెంచాల షాపా, ఏదైనా సరే మీరు పెడతారు అంటే దాంట్లో మీ పెట్టుబడి ఏదైతే ఉందో పెట్టుబడిలో కొంత భాగాన్ని ఫస్ట్ దాని గురించి తెలుసుకోవడానికి, మీ టైము, మీ ఎనర్జీ అండ్ మీ పెట్టుబడిలో నుంచి కొంత భాగాన్ని అది నేర్చుకోవడానికి ఫస్ట్ ఇన్వెస్ట్ చేయండి. చాలామంది చేసే మిస్టేక్ ఇదే. నేర్చుకోవడానికి బాగా టైం పడుతుంది అనో, చాలా దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది అనో, పాసిబుల్ కాదు అనో చెప్పేసి ఆగిపోతూ ఉంటారు. అండ్ అజ్ఞానంతో దాంట్లోకి దూకేస్తారు. దూకిన తర్వాత జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేకపోతారు అన్నట్టు. సో కాబట్టి ఏదైనా సరే నేర్చుకోవడానికి ఫస్ట్ మీ ప్రయారిటీ అనేది ఇవ్వాలి. ఇక్కడ కనుక మీరు చూస్తే మేము ఫ్యామిలీతో వెళ్తాము. ఈవెన్ మాకు అక్కడ స్టే చేయాల్సి వస్తుంది. ఎక్కడ స్టే చేయనో ఏంటో ఏం ఐడియా లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాతనే అన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. అయితే చాలామంది ఏంటిదంటే, ఇప్పుడు మాకు 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలతో ట్రైనింగ్ అటెండ్ చేయడానికి వెళ్తున్నాం మేము. చూసుకోవడానికి ఎవ్వరు లేరు అంటే అక్కడ ఇష్యూస్ ఎట్లా వస్తాయి అనేది మీరు ఆలోచించవచ్చు. అయినా సరే వీఆర్ రెడీ టు టేక్ దట్ ఎఫర్ట్. ఎందుకంటే అది నేర్చుకొని తీరాలి. నేర్చుకోవడం అనేది దానికి మనము ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వాలి. సో చాలామంది ఇప్పుడు ఎవరైనా సరే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు అంటే డెఫినెట్లీ ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ఉంటుంది. క్రష్ అయిపోతూ ఉంటారు. ఒక్కొక్క రూపాయికి ఇటు తక్కువ పడుతుంది, అటు తక్కువ పడుతుంది. సో అట్లాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే, సరేలే నేర్చుకోవడానికి ఏమున్నదిలే, అదేం పెద్ద బ్రహ్మ విద్య, స్టార్ట్ చేసినామంటే పోతాంటే అదే నేర్చుకుంటామని చెప్పి నేర్చుకోవడం అనే దాన్ని ఫస్ట్ వదిలేసి మిగతా అవన్నీ బాగానే చేస్తారు. కానీ ఇది ఇప్పుడు మీరు అంటారు కావచ్చు, మీ దగ్గర అంటే పైసలు ఉన్నాయి కాబట్టి మీరు పోతారు, అందరి దగ్గర ఉండద్దా అని అంటారు కావచ్చు. నాకు సింపుల్గా ఒక విషయం చెప్పండి. అజ్ఞానంతో ఏదైనా మొదలుపెట్టి దాంట్లో ఒక నష్టం వచ్చి మన అజ్ఞానం వల్ల కనుక నష్టం వచ్చింది అంటే అక్కడేం పోతున్నాయి? చితుకాయితాలు పోతున్నాయా? చెప్పండి ఒకసారి. కాదు కదా, హార్డ్ ఎర్న్ మనీనే కదా. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా ఒకటి మొదలు పెట్టుతామంటే గ్రౌండ్ వర్క్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, పిన్ టు పిన్. అండ్ ఫార్మింగ్ విషయంలో మాత్రం ముఖ్యంగా, ఫార్మింగ్ విషయం అనే కాదు, ఏ బిజినెస్ అయినా సరే, ఏదో నామమాత్రంగా ట్రైనింగ్ తీసుకోవడం అంటే అట్లా పోయినాం, ట్రైనింగ్ తీసుకున్నామో సర్టిఫికెట్ పట్టుకొని వచ్చినామని కాదు. దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో అప్స్ అండ్ డౌన్స్ ఏంటివి, వాళ్ళు ఎట్లా వాటిని ట్యాకిల్ చేస్తారు అనే విషయాన్ని తెలుసుకుంటే మన కెరియర్లో స్టార్టింగ్లో వచ్చే అప్స్ అండ్ డౌన్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది మనం నేర్చుకుంటాం. అంతేగాని నేర్చుకున్నంత మాత్రాన సమస్యలు రావు అని కాదు. నేర్చుకున్న సమస్యలు వస్తాయి, నేర్చుకోకపోయినా సమస్యలు వస్తాయి. కానీ అవి అజ్ఞానం వల్ల వచ్చిన సమస్యలు కాబట్టి మనం హ్యాండిల్ చేయలేము. జ్ఞానం తోటి సమస్యలు వచ్చినాయి అంటే వాటిని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. అంతే తేడా దాంట్లో. సో కాబట్టి ఏంటిదంటే, మనం నేర్చుకోకుండా కనుక మొదలు పెట్టినాం అనుకో, ఆ స్టార్టింగ్లో వచ్చి చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ తట్టుకోలేక లేదు నాకు తెలియదు, అందుకే నేను ఫెయిల్ అయిపోయినా అనుకుంటా దాని నుంచి మనం క్విట్ చేసి వెళ్ళిపోతాం అనమాట. సో అట్లా క్విట్ చేసి వెళ్ళిపోవద్దు. లాంగ్ టర్మ్లో ఉండాలి. ఏ బిజినెస్లో అయినా సరే లాంగ్ టర్మ్లో నువ్వు దాంట్లో నిలబడ్డావు అంటే ఓ 10 సంవత్సరాలకి దాని రిజల్ట్ ఏంటిది అనేది అబ్సల్యూట్లీ మొత్తం యూటర్న్ తీసుకొని మీ కెరీర్ అనేది ఇట్లా స్టార్స్ లాగా కనిపిస్తుంది అన్నట్టు. స్టాక్ మార్కెట్లో నేను చేసింది కూడా అదే. 2.5 సంవత్సరాలు కేవలం నేర్చుకోవడం కోసం మాత్రమే స్పెండ్ చేసిన. ఎంత పిచ్చిగా అంటే రోజు అసలు నేను 10-12 గంటలు వర్క్ చేసినానంటే, అంటే మానే పిచ్చిదానా 10-12 గంటలు కాదు, దాదాపు 15-16 గంటలు నువ్వు మార్కెట్ ముందే ఉండేదాన్ని బ్యాక్ టెస్ట్లు చేసుకుంటా అని చెప్పి అంటే నాకు అప్పుడు అర్థమైంది. ఎప్పుడు ఏదైనా సరే గ్రౌండ్ లెవెల్లో హోంవర్క్ చేసినామంటే ఆ తర్వాత అసలు
మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ప్రతిసారి నేను అదే చేసిన, ప్రతి బిజినెస్లో నేను అదే చేసిన. సో దానికి తగిన సపోర్ట్ మా ఆయన 100% ఇచ్చిర్రు కాబట్టి ఈ రోజు కూడా మళ్ళీ సేమ్ అదే ఎఫర్ట్ నేను తీసుకుంటానా. సో మేము ఫ్యామిలీ సహితంగా నేర్చుకోవడానికి వెళ్తాను. మా పిల్లలకు కూడా ప్రతి ఒక్కటి చూపించి ఇది ఇట్లా ఉంటుంది అనేది వాళ్ళకు కూడా నేర్పించాలి. ఇప్పటి నుంచే మన కెరియర్లో వాళ్ళు ఒక భాగంగా ఉండాలని చెప్పేసి దాదాపు ఒక 10 days నుంచి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని ప్రిపేర్ చేసుకుంటా. అంటే మమ్మీ పాప ఇద్దరు కూడా ఇట్లా క్లాస్ అటెండ్ చేస్తూ ఉంటారు, మీరు డిస్టర్బ్ చేయొద్దు, ఇట్లుండాలి ఇవన్నీ వారం రోజుల నుంచి నేను చెప్తానే ఉన్నా. అట్లా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తాము. వీళ్ళని చూసుకోవడానికి ఎవ్వరు లేరు, అన్నీ కూడా మేమే చూసుకోవాలి, అన్నీ కూడా మేమే చేసుకోవాలి. సో ఐ నో ఈ వీడియో చూసిన తర్వాత నేర్చుకోవడం అనే దానికి నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తా. అంటే మీరు సక్సెస్ అయిపోయారు కదా, మీరు సక్సెస్ కావడానికి అసలు మేము ఏం చేసినాము అనే ఒక పాయింట్ మీకు తెలుస్తుంది అని నేను అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే పిల్లలు ఉన్నారనో, చాలా దూరం వెళ్ళాల్సి వస్తుందనో, పాసిబుల్ కాదు అనో, ఎందుకులే అనో అని ఆగిపోయిన వాళ్ళందరికీ కూడా ఒక పాజిటివ్ పించ్ దొరికింది అని నేను అనుకుంటున్నా. సో ఏ బిజినెస్ అయినా సరే స్టార్ట్ చేయడానికి ముందు నేర్చుకోవడానికి ఫస్ట్ మీ టైం, ఎనర్జీ, మనీ అన్నీ కూడా ఇన్వెస్ట్ చేయండి. సో ఆల్ ద బెస్ట్. మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే 2025 మీకు మంచి ప్రాస్పరిటీ తోటి, పీస్ఫుల్నెస్ తోటి, అదేవిధంగా ఫినాన్షియల్ ఫ్రీడమ్ని మీరు వెల్కమ్ చేయాలి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.